విజయవారి పాతాళ భైరవిలో హీరో ఎన్టీఆర్ జై పాతాళ భైరవి అనగానే నరుడా ఏమి నీ కోరిక అంటూ ఒక అందాల దేవతామూర్తి ప్రత్యక్షమవుతుంది. ఆమె పేరే గిరిజ. ఆ రోజుల్లో ఆమె అక్కినేని వంటి అగ్ర హీరోల సరసన నటించింది. ఆ తర్వాత వ్యాంప్ పాత్రలు, రేలంగి వంటి కమెడియన్స్తో హాస్య పాత్రలు ధరించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. పాతాళ భైరవిలో మొక్కిన వారి కోరికలు ఆ సినిమాలో తీర్చగలిగింది. కానీ నిజ జీవితంలో మాత్రం శాపగ్రస్తురాలే దుర్భరమైన జీవితాన్ని అనుభవించింది. చివరికి దయానీయమైన పరిస్థితిలో మరణించింది. సుమారు 200 చిత్రాల్లో నటించిన గిరిజ జీవితం ఎందువల్ల ట్రాజడీలా ముగిసింది? కారణాలు అన్వేషిస్తే దగాపడిన తారల జాబితాలో ఈమె కూడా చేరుతుంది. నమ్మిన వాళ్ళందరూ తమను సంరక్షిస్తారనే ఆశతో కొందరు నటీమణులు తమ వెంటబడి తిరుగుతున్న వారిని నమ్ముతారు. వాళ్ళు మోజు తీరగానే వదిలేస్తారు. దాంతో ఈ తారల మనసు గాయపడుతుంది. అది కెరియర్ మీద ప్రతిఫలిస్తుంది. వేషాలు రాక వెనకబడి ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటారు. గిరిజ పరిస్థితి అలాగే తయారైంది. పేరున్న రోజుల్లో అలా నలిగిన గిరిజ చివరికి సన్యాసిరాజు అనే నిర్మాత చెంత చేరింది. ఆయన ఎన్టీఆర్తో పవిత్ర హృదయాలు సినిమా పూర్తి చేయడానికి తన ఆస్తి, గిరిజ డబ్బు అంతా ఖర్చు పెట్టాడు. సినిమా రిలీజ్ అయి పెద్ద ఫ్లాప్ అయింది. దాంతో రుణదాతలను పట్టుకుంటారని ఆయన ఎవరికీ చెప్పకుండా పరారైపోయాడు. దాంతో అన్నీ పోయిన గిరిజ వీధిన పడాల్సి వచ్చింది. ఆమె కూతురు గంగకు సినిమా అవకాశాలు వస్తాయేమోనని ప్రయత్నిస్తే అక్కడా చుక్కెదురైంది. దాంతో గడవడానికే కష్టమైపోయింది. సీనియర్ నటీమణులు, తెలిసిన వారు ఆమె పరిస్థితి చూసి జాలిపడి భోజనం పెట్టేవారు, బట్టలు ఇచ్చేవారు. అలా గిరిజ ఇల్లిల్లు తిరిగి ఒక బిచ్చగత్తెల అందరి సాయాన్ని కోరాల్సి వచ్చింది. ఓ నిర్మాత జాలిపడి ఇక వేషాలు ఇచ్చినా రష్ చూసిన తర్వాత ఆమె బాగోలేదని ఆ పాత్రకు మరొకరి చేత వేయించాడు. తాను పడ్డ కష్టాలన్నింటికంటే సినిమాలో తాను నటించిన భాగాన్ని తొలగించారనే విషయం గిరిజను తీవ్రమైన క్షోభకు గురి చేసింది. ఆ బాధతోనే ఆమె రోజు రోజుకు క్షీణించి మరణించింది.